నిచ్చిన ఏం చేద్దాం? పనాళ్ళని పిలిచి ఇచ్చేద్దామా? మళ్ళీ వెనక్కి ఎలా వెళ్తాను రా? వేద వైద్యాలు నువ్వు పట్టండి చెట్లు దాచేద్దాం. అలాగే అక్క, పట్టుకోండి. అదిగోనయ్యా ఆ పెద్ద రాయి మీద చిన్న రాయి ఉంది, అక్కడి నుంచి అదిగో ఆ చిన్న రాయి మీద పెద్ద రాయి ఉంది, ఈ మధ్యలో మొత్తం 5 ఎకరాలు మీదే. మరి నా 25 ఎకరాలు? ఇదిగో మళ్ళీ 25 ఎకరాలు అంటావేమయ్యా స్వామి, నీది మొత్తం 5 ఎకరాలే. నన్ను అనవసరంగా ఇరికించు మాకు మధ్యలో. నా పొలంలో ఇట్లా బండలు కొండలు ఉండవు. లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాజమండ్రి పేపర్ మిల్లు ఉంటాయా? మొన్న 2 సార్లు భూకంపం వచ్చి ఆ పక్క పొలంలో బండలు దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డాయి బాబు. భూకంపానికి దొర్లయ్యా? లేదు, నేను వీటితో గోళీలు ఆడుకుంటుంటే దొర్లుకుంటూ వచ్చి పడ్డాయి. నిజమా? నిజమే. ఏంటా నేను ఏం చెప్పినా మీరు నమ్మరు. నేను రాజునంటే మీరు నమ్మరు, మా మంగరాజు దేవుడు అంటే మీరు నమ్మరు, ఆ బండలు భూకంపానికి వచ్చి పడ్డాయంటే నమ్మరు, నేను గోళీలు ఆడుతుంటే వచ్చి పడ్డాయంటే మాత్రం వీడు నిజమా అని నోరు కప్పదెరిచాడు బుయ్యరా. ఇంతే బాబు, ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు. నువ్వు నీ రాజుగారు ఈ పిచ్చి పొలాన్ని ఇచ్చి నన్ను మోసం చేస్తున్నారు. నువ్వేమైనా అనుకోవయ్యా, ఇదిగో కాగితాలు, ఇదిగో పొలము, నీ ఇష్టమైతే ఉంచుకో, కష్టమైతే బయలుదేరు. నా కొడుకు నాకు నా కొడుకు అయితే నా కొడుకు పట్టుకోమనిస్తే ఎవరు? అక్క, ఆ కొలను పక్కన చింత చిటికాయలు చాలా బాగుంటాయి అక్క, అక్కడికి వెళ్దాం అక్క. సరే. అయ్యో, ఆ చెట్టు మీద దయ్యం ఉందే బాబు. ఆ దయ్యం ఎవరో కాదు, మన మున్సబ్ గారి మూడో కోళ్ళు అంటే మనం ఒకసారి సంతకెళ్తుంటే నీకు ఎదురొచ్చి నీ ఎర్రవాడిని చూసి ఎంత కొన్నామని అడిగిందే ఆ పిల్ల. ఆ సంతకెళ్తున్నప్పుడే కదా టూరింటాకి శంకర్రావు కొత్త సినిమా వచ్చిందని చెప్పాడు. అప్పుడు మనందరం ఎగేసుకుని వెళ్ళాము. అది తీరా చూస్తే భూ కైలాస్, భూమి పుట్టుకు ముందు వచ్చిన సినిమా. అయ్యో రామా, ఏంటి వాగుడు? కాసేపు ఆపరా, మెదడు వాచిపోతుంది. మెదడు వ్యాధి కనుక్కోవే బాబు. పోస్ట్ మాస్టర్ మొదటి కొడుకు ఆ వ్యాధి వచ్చే పోయాడు. అదేనే గుర్తులేడు కొండలరావు. డ్రాయింగులు బాగా వేసేవాడు. వాడి డ్రాయింగ్ చూసి ఏంటందరూ ఎట్లా చూస్తున్నారు? 1 2 అక్క, ఇటు సైడ్ మంచి కాయ ఉందక్క, దీని కొట్టు. అక్క అక్క, ఇటు పండుకాయ ఉందక్క, దీని కొట్టు. ఇంకోటి తెచ్చుకోవే బోడికాయ. అది కొట్టక్క, అది కొట్టు. చెప్పిందక్క. మళ్ళీ ఎవరా అదే? ఎవరా అది? నువ్వెవరో? ఎవడ్రా నువ్వు? ఎవరు అబ్బసొమ్మని నా పొలంలో కాయలు కొడుతున్నారు? మరి నీ అబ్బసొమ్మా? జుట్టు పట్టుకుని పైకి మొక్క టేలాడి తీస్తే నీ అబ్బసొమ్మో నా అబ్బసొమ్మో తేలిపోద్ది. మా అక్క నుదులు లేకపోతే కళ్ళల్లో మట్టి పడుద్ది. ఏంట్రా పడేది? ఏంట్రా జుట్టు పట్టుకుంటున్నా? జుట్టేంటి, మెడ కూడా పట్టుకుంటాను. నా పొలంలోకి వచ్చి కాయలు కొడతారా? ఇది నీ పొలమా? లేకపోతే నీ తాత పొలమా? అవును, మా తాతదే. అయితే వెళ్ళి రాజుగారికి చెప్పుకోండి, ఆయనే ఈ పొలం నాకు ఇచ్చాడు. ఇగో కాగితాలు. ఆయనసే మాత్రం ఏం చేసుకుంటావు? పంట పండించుకుంటాను. ఇక్కడ పంట పండించుకుంటావా? అవును. ఏంట్రా నువ్వు పండించుకునేది? చెమ్మలో తుమ్మకాయలు, ఈ రాళ్లలో తేళ్లు తొండలు గుడ్లు పెట్టుకోవడానికే తప్ప పంటలు పండవు. ఎందుకు పండవు? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు మనిషివా? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు మగాడివే అయితే నేను ఆడదానో కాదు నీకే తెలుసు. ఏంటిది మీదకి వస్తావేంటి? అక్క నువ్వు అక్క. మా అక్క అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరైతే ఏంట్రా తొక్క. ఇక్కడ పంటేస్తే నీకు మిగిలేదు అదే. ఇక్కడ ఏం మిగులుతుందో చూపిస్తా. ఈ పొలంలో బంగారం పండించకపోతే. బంగారం దాకా ఎందుకయ్యా? అది అక్కడ బండరాయి కనిపిస్తుందా చూడు, అదొక్కటి తీ, నువ్వు మనిషిని ఒప్పుకుంటా. సరే తీస్తా, చూస్తుండు. చూస్తా. చూడు. అయ్యోరామా, చూస్తున్నాం కదా. ఎళ్ళు పని చూడు. ఓయ్ అయ్యరామా, ఓయ్ అయ్యరామా. గణపతిం హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి. అయ్యో అయ్యో పంతులు గారు, అయ్యో ఇలా తనేసింది ఏంటండి? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏమీ కాదు, అంతా శుభం జరుగుతుంది. పొలానికి మొదటిసారి నీళ్లు వదిలినప్పుడు కన్నె పిల్ల అడుగు పెట్టిందంటే బంగారం పండుతుంది. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీరు అడుగు పెట్టారు, ఇంకా నాకు తిరుగులేదు. ఇక్కడ బంగారం కాదండి, వజ్ర వైడూర్యాలే పండిస్తాను. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అయ్యో జాగ్రత్త అండి, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళరండి. అక్క నేను కొడతాను. చెప్పు అవతలికి.
అక్క భలే కొడుతున్నాడు కదా డప్పు. అక్క వెళ్దాం అక్క. వెళ్దాం అక్క. అవునక్క వెళ్దాం. అబ్బో, పదక్క. నువ్వా? అవును నేనే. నా డబ్బు సౌండ్ వినొచ్చావు కదా. అసలు నువ్వంటే నేను వచ్చేదాన్ని కాదు. ఏ, నన్ను చూడ్డానికి వచ్చావులే. నీ కొండ ముచ్చు మొహం చూడడానికి కూడా వస్తారా? ఓయ్ నువ్వేదో పెద్ద అందగత్తవ అనుకుంటున్నావా? నువ్వు నీ ఎత్తుమూతీను. ఏయ్ జాగ్రత్తగా మాట్లాడు. ఓ, 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 ఏంటి పెద్ద రాజుగారి మనోళ్ళ పోసు కొడతావేంటి? అవును నేను నిజంగా రాజుగారి మనోరాల్ని. చాలు చాలే అమ్మా. అన్ని ఉన్నోళ్ళు అనిమని ఉంటారు. ఏవి లేనోళ్లే నీలా ఎగిరిగిరి పడుతూ ఉంటారు. రాజుగారి మనోరాలంట రాజుగారు. ఎళ్ళవమ్మా ఎళ్ళు. ఆ వెళ్తానులే. ఎళ్ళు అయ్యో రమ్మా వెళ్తున్నాం కదా. ఎళ్ళు. ఏంటి నా నడక్కి డప్పేస్తున్నావు? లేదు నా డప్పుకే నువ్వు నడుస్తున్నావు. ఇదిగో నువ్వు ఇట్లా చేసావంటే నేను అసలు వెళ్ళను. ఎళ్ళమాక ఉండు, హాయిగా చూసుకుంటా. ఇగో అట్ట అన్నా ఉంటే వెళ్ళిపోతాను. సరే ఎళ్ళు. వెళ్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వీడు? ఏయ్ 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 అదండి. నడుమే ఉయ్యాల నడకే చంపాల ఉయ్యాల నడకే జంపాల నడుమే ఉయ్యాల నడకే జంపాల. అయ్యో రామా ఇది వాడి పని, వాడి పనే. కన్నులు పంచడం కాదు బాబు, పని చేయాలి. ఏంట్రా ఆ చూపేంటి? ఇప్పుడు పని మేం చేయడమేగా నువ్వు చేయవా? పని చేయడం కన్నా చేయించడం చాలా కష్టం బాబు. ఒళ్ళొంచి చేయి, మా కష్టాలు మాకున్నాయి. కనబడుతుందిలే. తొందరగా పని అయ్యి చూడు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేనా? ఏమనుకోట్లే. నీ పాట మా ఇంట్లో మొత్తం అందరూ పాడిస్తున్నారు తెలుసా? ఇప్పటికైనా తెలిసిందా? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు మనిషివా? ఆ, సరే నువ్వు మనిషివైతే నేను ఒక పని చెప్తా, చేస్తావా? చెప్పు చేస్తాను. ఈ ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు తెలుసా? ఆ, తెలుసు ఆయన చేతిలో మొసలు తల ఉన్న కర్ర ఒకటి ఉంది తెలుసా? తెలుసు. ఆయన కోటలోకి వెళ్ళి ఆయన గదిలోకి దూరి ఆయన పక్కనున్న కర్ర తీసుకురా, అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటాను. ఆహా. తెస్తా తెస్తా. ఏంటి ఏమెత్తుతున్నారు? పెద్దయ్య గారు కరిపోయిందమ్మా. అయ్యో రామా. విన్నావా? ఇది వాడి పనే, వాడి పనే. కోట లాంటి ఇంట్లోకి వచ్చి ఎక్కడో మేడ మీద పడుకున్న తాతగారి పక్కలో ఉన్న కర్ర తీసుకెళ్లాడంటే వాడు మామూలు మనిషి కాదు. నువ్వు ఇట్లానే అని గెలుపుతా ఉండు, ఒక రోజు వచ్చి నిన్ను ఎత్తుకెళ్తాడు, దోలు తీరిద్ది. ఏయ్ నోరు మీరా. అక్క పిలుస్తున్నాడు, బయలుదేరు. రేయ్ బయలుదేరక్క బయలుదేరు. ఏయ్ ఆ కర్ర లేవు. నీకెందుకు ఇవ్వాలి? నేను తెచ్చా, నా దగ్గర ఉంచుకుంటా. అదేం కుదరదు. నేను అడిగితే తెచ్చావు, నా కోసం తెచ్చావు కాబట్టి నాకే ఇవ్వాలి. ఇవ్వు. సరే తీసుకో. ఇదిగో ఇప్పటికైనా తెలిసిందా మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయగలడని? ముసలాళ్ళ చేతికర ఎప్పుడైనా తెస్తాడు. పోనీ ఎవరైనా పడుచోల్ది చెప్పు, తెస్తా. సరే నీకు ధైర్యం ఉంటే రాజుగారి పెద్ద కొడుకు కుడి చేతి వేలికున్న ఎర్ర రాయి ఉంగరం తీసుకురా, అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటా. రాజుగారి పెద్ద కొడుకా? అంటే ఆంబోత్కి మీసాలు పెట్టినట్టు దూడ పెదాలు వేసుకునే విలన్ లా ఉంటాడే. ఆ బాబు ఆయన ఎవరనుకుంటున్నావు? వాడు రాజుగారి కొడుకైతేనేంటి, మంత్రి గారు అల్లుడైతేనేంటి, నీకా ఉంగరం కావాలి అంతే కదా. నీకోసం ఏమన్నా చేస్తా. కావాల్సే వాడి వేలు తెగ్గొట్టైనా ఆ ఉంగరం తెచ్చిస్తా, సరేనా? రేపొద్దునే వచ్చి తీసుకెళ్ళు. వెళ్ళు. వెళ్ళకి ఇక్కడే ఉంటాం, వెళ్తున్నాం. వెళ్ళు. అయ్యురామా వెళ్తున్నాం కదా. ఆ వెళ్ళట్టు వెళ్ళు. వెళ్ళకుండా ఇక్కడ నుండి వీడిని చేసుకోవడానికి వచ్చాం. పెద్ద అంతగాడని కొండ. అక్క వాడు జగదేక వీరుల్లాగా ఉన్నాడు. ఈసారి తప్పకుండా ఉంగరం తెస్తాడు, నీ దోలు తీరి. ఏడ్చాడు.
నాన్నగారు ఉంగరం తీసి 20 ఏళ్ళు అయింది. అది బిగుసుకుపోయింది, రాదు. ఈసారి వాడి పని అయిపోయింది. ఏంట్రా అమ్మాయి కడతామంటే తెచ్చావు, ఉంగరం తెమ్మంటే రెడీ అయిపోతున్నావు. రేపు పొద్దున మటర్ చెమ్మంటే చేస్తావా? చేస్తా. మటరు అవును. మడ్రా అవునరా. మడ్డరే అవునరా మడ్డరే. నేసేమంటావా? అయ్యో బాబు దేవుడా, ఏంట్రా అమ్మాయి కోసం ఏం చెమ్మన్నా చేస్తావా? అవును చేస్తాను. అక్క దీని కోటలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు తాత చూసాడు అనుకో, మన తాట తీస్తాడు. రే వరదా, నీ తల నిండా ఉందిరా బురద. ఏయ్, ఆపండి. అందుకే దీన్ని ఇప్పుడు మనం దాచి తీసుకెళ్ళాలి. ఓహో అలాగే. ఏయ్ రండి రండి, లైన్ లో నిలబడండి. ట్రైలా అక్క నేను అనవరం గడు స్కూల్కి వెళ్తుంటే మస్తాన్ గడికి ఒక వెంట పడింది. అదేనే పొట్టిగా ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అయ్యో నా సైకిల్ బాబాయ్, సైకిల్ సైకిల్. అతను నువ్వేం చెప్పినా చేస్తున్నాడు. రాళ్ళు దొర్లించమంటే దొర్లించాడు, తాతగా చేతికర్ర కాజేయమంటే కాజేశాడు. మనకే తాతగారి దగ్గరికి వెళ్ళాలంటే కాళ్ళు చేతులు వణుకుతాయి. మరి అతను ఎలా వెళ్ళాడు? ఎలా ఏంటి? అక్కకి ఇచ్చిన మాట కోసం వెళ్ళాడు. ఏమక్క? తెలీదు. అక్క 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 ఏంటి? నువ్వేంటి ఈ మధ్య ఏదో నోటేసుకుని అని బిత్తర రూపులు చూస్తున్నావు? అతనికి నువ్వంటే ఇష్టమా? తెలీదు. పోనీ అతనంటే నీకు? తెలీదు. అసలు ఈ గోలంతా ఎందుకు? నీకు తెలిసిందే చెప్పు. అయ్యో రామా, నాకేం తెలియదు అంటున్నాను కదా. తెలీదు తెలీదు తెలీదు. రాజుగారి ఇల్లు కాబట్టి, నేను ఆయన మనవరాల్ని కాబట్టి ఇక్కడున్నాను. నువ్వు రాజుగారి మనవరాలివా? నాకెందుకు చెప్పలేదు? చెప్పాను చెప్పలేదు. చెప్పాను, నువ్వు వినలేదు. నువ్వు నాకు చెప్పలేదు. ఆ రోజు చెప్తే ఏమీ లేని వాళ్ళు ఇట్లా ఎగిరేది అన్నావు. అవును అన్నావు. వాళ్ళు వచ్చేస్తున్నారు, వెళ్ళయ్యా వెళ్ళు. ఆ పుస్తకానికి ఎవడో ఉన్నాడు. చిన్నడా పలుకు తీసుకెళ్ళి పడవరా. గట్టిగా పడు. అమ్మగారు నేను ఒకసారి చేయేస్తా. అయ్యగారు చూసారా? వేశారా? ఏయ్ నువ్వులే లే. పోండి. ఎందుకు పడిపోయావు? అది ఎందుకు పడిపోయావు? అతన్ని పొడిచారు. పొడిచారా? రాయ్ ఇటా. వాడిని పొడిచినట్టు నీకు తెలుసా? తెలీదు. పొడిచినోడు వాడికే తెలీదు, మరి నీకెలా తెలిసిందే? తల దించకో, నన్ను చూడు. అంటే వాడక్కడున్నట్టు నీకు ముందే తెలుసు అన్నమాట. తెలిసి నాకు చెప్పలేదు. వాడికి నీకు ముందే పరిచయం అన్నమాట. వాడు నీకోసం వచ్చాడా, దొంగతనానికి వచ్చాడా? అయ్యా అయ్యా వాడు తప్పించుకున్నాడయ్యా. ఈ లంకలో వాడెక్కడున్నా సరే వాడిని వదలమాకండ్రా. లాంచీలన్నీ ఆపేయండి. రేపటి నుంచి ఏ మగాడు చొక్కా తడుకోకూడదు. ఎంత కొవ్వురా వాడికి. నా ఇంటికే వస్తాడా? రేయ్ చెట్లు పొట్టలు గుట్టలు అన్ని గాలికి పారేయండి. అందరూ ఏనండహో. ఇందు మూలంగా పెద్ద లంకలో ఉన్న 50 మందికి తెలియజేయనిది ఏమనగా, కడుపులో పలుకు దిగిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతను దొరికే వరకు లంక నుంచి ఏ లాంచీలు బయలుదేరడం గాని
రావడం గానీ జరగదు. మొత్తం లంకంతా గాలించడం జరుగుతోంది. మన మంగరాజు గారి ఆజ్ఞ ప్రకారం చొక్కాలు ఇప్పుకొని ప్రతోడు తిరగవలసిందిగా హెచ్చరించడమైనదహో. జ్వరంగా ఉంది, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. లాంచి తీయ్యా. కుదరదమ్మా, రాజుగారు లాంచీలు తీయద్దన్నారు. అయ్యా చిన్న ప్యాన్ దయచేసి లాంచి ఓ. తీయ్యా. బుద్ధుందా నీకు? వెళ్ళు, వెళ్ళు. ఇదంతా నా వల్ల జరిగింది. నేను అనవసరంగా వెళ్ళదని రెచ్చగొట్టాను. దేవుడా, అతనికి ఏం జరగకుండా చూడు. నానా హాస్పిటల్ అన్ని వెతికాం, వాడు అక్కడ రాలేదు. లాంచీలో రేవులో కూడా వెతికాము, అక్కడ కూడా వాడు లేడు నాన్న. బెస్తవాడంతా కాలించాందరా, కనపడలేదు. ఇళ్ళన్నీ వెతికాం, అక్కడ లేడు. ఆ భూతరాజు గాడు ఏమన్నాడ్రా? నేను తాగేసి ఉన్నాను, నాకేం గుర్తులేదు, నాకేం తెలియదు అన్నాడు. ఏం తెలియదన్నాడా? నీకు తెలిసిందా? అసలు నీకు తెలిసిందిరా? ఆగో, అట్టు పెట్టు. వద్దు, వాడికై. అక్క తన దగ్గరికి వెళ్తున్నావు కదా. అక్క మేము కూడా నీకు తోడొస్తాం అక్క. వస్తామక్క. వద్దు, అందరూ ఒకేసారి వెళ్తే అనుమానం వస్తుంది. మీరు ఇక్కడే ఉండండి. ఎవరైనా అడిగితే నేను బాత్రూంలో ఉన్నానని చెప్పండి. సరే అక్క. అక్క జాగ్రత్త. ఇక్కడే ఉండి అందరికి ఏం కావాలో చూసుకో. నీళ్ళు పోయిరా. ఎప్పుడు పట్రా, అయ్యా కర్ర తీసురా. అలాగేనయ్యా. వద్దు, లేవద్దు. ఇదిగో ఉంగరం అడిగావు కదా. నిజంగా నేను అడగకుండా ఉండాల్సింది. ఇదంతా నా వల్లే జరిగింది. ఈ దెబ్బలేంటి? నీకోసం ప్రాణమైనా ఇస్తాను. వద్దు, మీ వాళ్ళు వస్తారేమో, వెళ్ళిపో. నేను వెళ్ళను, నిన్ను వదిలి ఇంకా వెళ్ళను. మరి వాళ్ళు వస్తే ఏం చెప్తావు?
రేయ్, మీరు కూడా వెళ్ళండి. వెళ్ళండి. ఇదిగో చూడు చూడు. అయ్యో అయ్యో ఇక్కడే నిలబడ్డావు ఏంట్రా? వెళ్ళి వెతికిరా. దారి పడిపోతాం అమ్మగారు. నువ్వు చచ్చినా పర్వాలేదు, వెళ్ళరా. అయ్యో అయ్యో ఓరి దేవుడు. కళ్ళు తెరు చూడు, నేను వచ్చాను. కళ్ళు తెరు, ఇదిగో చూడు, నేను వచ్చాను. కళ్ళు తెరు చూడు. లే, వాళ్ళు వచ్చేస్తున్నారు. లే, అయ్యో త్వరగా లే, వచ్చేస్తున్నారు. లే, అయ్యో కళ్ళు తెరు చూడు, కళ్ళు తెరు, నేను వచ్చాను. ఎవడు లే. ఏమా కలలు కట్టున్నావా? వాడు చచ్చాడులే అన్నయ్య పట్టు. అమ్మా అమ్మా అరవిందా. రేయ్, బండి పోనివరా. పదండి. వాళ్ళు లోపల పెట్టుకో. నిన్న సత్యరాజు కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారని బాధపడుతున్నావా? సరిగ్గా ముహూర్తం సమయానికి వాడిని పీటల మీద నుంచి లాగవతల పారేసి నీకు కావలసిన వాడితో నీ మెళ్ళో తాళి కట్టిస్తాను. ఇది సత్యరాజు నేను కలిసి ఆడుతున్న నాటకం. అవును తల్లి, నేనున్నాను కదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. ఏది నవ్వాలి నవ్వాలి. పక్క గదిలో ఉన్న సారె పెట్టెల్లో నక్షత్రం మార్కేసిన పెట్టెలో ఉన్నాడు. మరి తను ఇప్పుడు బయటికి ఏమో, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియకుండా ఉంది. ఏదో ఒకటి చెయ్యాలి. పదమ్మ పద. ఏంటి కంగారు? ఏంటి మీరందరూ ఇక్కడే చేస్తున్నారు? ఆడుకున్నాం. ఇదిగో ఈ నక్షత్రం నేనేసా, బాగుందా? అదిగో. ఏయ్, అది నేనేసా. ఛా, నువ్వు వేసింది అదిగో ఆ పిచ్చి నక్షత్రం అదే. మీ ఇద్దరు కాదు, నేనేసా అది. నువ్వు వేసింది అదిగో ఆ నక్షత్రం. ఆయ్, నేను చూపించు. అక్క ఏమైందక్క? ఏంటి పిచ్చి గీతలు? తాతగారు తెలిస్తే చంపేస్తారు. పోండి బయటికి, పోండి. ఏ వరద, భూతరాజ్ తాతగారు నేను పిలిచానని చెప్పు. నువ్వు వెళ్ళి పిలుచుకోపా.
తాతయ్య గారు, తాతయ్య గారు, ఏంటమ్మా ఏం జరిగింది? తన ఏ పెట్లు ఉన్నాడో తెలిసిపోయింది. దీర్ఘ సుమంగళి భవ పోరాటు నేనేదో చేస్తాను. వివాహ భోజనం అవి ఎక్కడికి ఎందుకు? ఆకలిస్తుందిరా, పాలు తాగుదామని. వీటితో పాలు తాగుతావా? వీటితో పాలు కాదురా, పాలల్లో పంచదార వేసుకుని వీటితో కలుపుకొని తాగుదామని. ఓహో, ఇంకా నయం. వీటితో పెట్రోల్ వాళ్ళు కొడతా అనుకున్నాను. ఎలా? వీటితో ఎవరన్నా పెట్రోల్ పగల కొడతారా? స్పూన్ తో పెట్రోల్ పగల కొడతారు. స్పూన్ తో పెట్టలా? మరి వీటితో ఏం చేస్తాడబ్బా? తాతయ్య గారు, ఈ పెట్టెలోనే ఉన్నాడు. నువ్వేం గాబరా పడద్దు, నువ్వు వెళ్ళి తలుపులు గడి. అలాగే. ఏంట్రా పని? లోపల ఏదో జరుగుతుంది పిన్ని. ఏం జరుగుతుంది? అక్క బట్టలు మార్చుకుంటుంది. వెళ్ళి ఇక్కడి నుంచి. ఎప్పుడు ఏదో పని చేస్తుంటాడు. ఏంటి? వాడు వచ్చాడ్రా. ఎవడాడు? ఆడేరా నీ రఘుముగుడు వచ్చాడా? నీ వాడేరా, పొలం కోసం వచ్చి మన కుటుంబానికి ఎసరు పెట్టాడే వాడు. నేను అమ్మను పా. నువ్వు తెలియగలడు రా, నువ్వెందుకు నమ్ముతావురా? అరే చేతి గుర్తు ఇట్రా. అరే వాడు వచ్చాడు, వాయించేవాడు. ఇంతమంది కాపలంటే ఆడేట్లా? అరే ఇట్లా 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 నువ్వు ఇట్లా. అరే ఆయన వచ్చాడు రా. ఎవరు? ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు? అరే చేతి గుర్తు నువ్వు మనమే అని. రాజుగారు ఇట్లాండి ఇట్లాండి ఇక్కడ నుంచి మీరు అడిగితే ఆయన రావాలరా. మంచి మర్యాద ఉండక్కర్లా, దగ్గరికి వెళ్ళి చెప్పండి. రాజుగారు! అయ్యా అయ్యా అయ్యా! ఎప్పుడురా వాడు? ఆడేదయ్యా రాము గారు. అడుగుండి అయ్యా. ఎంత కొవ్వెక్కితే నైట్ లోకి వస్తావురా? రావడమే కాదు, చూడు. అరే ఇక్కడంతా చుట్టుముట్టండి రా. తలుపులు బద్దలైపోవాలి. వాడిని నరికి పారేయండి, మొక్కలు మొక్కలు వేయండి. వాడు బతకూడదు. వాళ్ళు వెనక వస్తున్నారు. నేను ఇటు వెళ్తాను, అడుగుతా అటు వెళ్ళామని చెప్పు. సరే. మర్చిపోవు కదా? ఇదిగో చెయ్యి ఇట్లా పెడుతున్నా, చెయ్యి ఇట్టాగే ఉంటది. చెయ్యి తీస్తే చెప్పుతో కొట్టు. రే నీకెందుకు రకంగారు? నాతో చెప్పావుగా, వెళ్ళు, నేను చూసుకుంటా. చీమయ్య రాదు, వెళ్ళు, నాతో చెప్పావుగా. ఏమైంది? ఏంటి వదిలేసి వెళ్ళిపోతున్నావు? పట్టుకో. నువ్వేంటి ఉష్ ఉష్ అంటున్నావు? నా పేరు తెలీదా? తెలీదు. నా పేరు తెలియకుండానే నాతో వచ్చేసావా? అవును వచ్చేసాను. అదే ఎలా వచ్చావు? అయ్యో రామా, వచ్చేసాను కదా. ఇప్పుడు ఏం చేయమంటావ్? సర్లే, నా పేరు రాము. దా దా పట్టుకో. ఏ రాము ఆగు. నా పేరు తెలుసా నీకు? తెలీదు. మరి తెలియకుండా ఎలా తీసుకొచ్చా? అయ్యరమ్మా, తీసుకొచ్చే కదా. పేరు చెప్పా. అరవిందా. అరవిందా. ఏయ్, రండ్రా. త్వరగా రా. దా.
రాజ్యం అందులో వెళ్ళిపోదాం దా. Dai! Dai, non è che sì! రారా 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 ఇప్పుడు అయ్యో ఆయన కొట్టద్దు ఆయన మా నాన్నగారు మరి ఆయన నన్ను కొట్టినప్పుడు ఆయన కొడుతుంటే నేను చూడలేను అయితే కళ్ళు మూసుకున్నట్టు తిరుగు తిరుగు అయ్యో నేను తిరుగుతున్నాను కదా తిరుగు పని చూడు తెప్పెళ్ళిపోయింది చూడు ఇప్పుడు దీన్ని తీసుకుని ఎలా వెళ్తావురా తెప్ప వెళ్ళిపోయింది మనం రేపుకెళ్ళి లాంచ్ ఎక్కుదాం పద వచ్చేసాం ఇంకెంతో దూరం లేదు అదిగో లాంచి అయ్యా వాడు వచ్చేస్తుండు మీరు వెళ్ళి దాక్కోండి వాడిని మీ దగ్గరకు పంపిస్తా వెళ్ళండి వచ్చేస్తుండు. వెళ్ళండి వెళ్ళండి అమ్మా అమ్మా మీ ల్యాండ్ దగ్గరికి వెళ్ళాలి కదా ఈ దారి ఉంటారండి ఈ దగ్గర దారి వెళ్ళండి థ్యాంక్స్ తర్వాత అమ్మా వెళ్ళండి 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 నువ్వు వెళ్ళి కలిసి తీసుకురా నువ్వు వెళ్ళి పోనీ మీరు వెళ్ళి బుద్ధి వాయించండి మీరెంత పక్కకు జరగండమ్మా వాళ్ళు వెళ్ళి చూడాలి ఇప్పుడు చూడండి
రేయ్! పరాయి మగాడు కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యాలంటే మగాడు కావాలే. ఇదిగో ఆఖరికి నా మనవడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఎవరు చేస్తారే కన్యాదానం? నేను చేస్తాను కన్యాదానం. నువ్వెలా చేస్తావురా? కాళ్ళు కడిగి. రేయ్ భూతరాజు, మీ మనవరాలు నాకు కూడా మనవరాలే కదా అన్నగారు. మీరు అలా చూస్తుండండి ఎలా కడుగుతానో కాళ్ళు. చూసుకోరా. సిగ్గులేదురా నీకు? ఆడానికి వత్తాసి పలుకుతున్నావు. రే ఏంట్రా ప్రతివాడు ఆడదంటే అంత చులకనగా మాట్లాడతాడు? ఆడది గౌరవించినంత వరకేరా మగవాడు మీసం మెలియగలిగేది. వాళ్ళు ఎదురు తిరిగారంటే సునామీ వచ్చినట్టే మగవాళ్ళు మొత్తం పురుగులు కొట్టకపోతారు. అరే మధ్యలో డిస్టర్బ్ చెప్పక నాకు కొత్త కాళ్ళు కడటం. అరే తువ్వసి, వాళ్ళని కాల్చి పారేయాలి, తువ్వకి పెట్టాలా? పైన మీ గదిలో పెట్టి జాగ్రత్తగా తాళం వేశాను. మీరు చెప్పినట్టే చేశాను, చూశారా? బాబు తాళిబొట్టు కట్టు బాబు. భజంత్రీలు భజంత్రీలు. అక్షంతలు చల్లండి. నేను తన్ని పెళ్లి చేసుకుంటాను. మీరు పక్కన నిలబడి పెళ్లి జరిపిస్తే బాగుంటుంది. ఇదన్నంత పని చేసింది. దీన్ని వదలు. నన్ను చూసి నవ్వుతావా? నన్ను చూసి నవ్వుతావరా? నిన్ను చూసారా అన్నగారు కోపంతో ఎలా ఉడికిపోతున్నారో? ఆ వేడికి అక్షంతలు పులిహారై వచ్చి పడుతున్నాయి. కృతజ్ఞతలు అన్నగారు. అక్షంతలు వేశారు, ఆ చేత్తోనే ఆశీర్వదించండి. నా ముందే చేయలేకపోతుంది. అయ్యా! నేనేం చేయలేకపోతున్నాను. అయ్యా! అయ్యా! నా ముందే చేయలేకపోతుంది. అయ్యా! నేనేం చేయలేకపోతున్నాను. అయ్యా! అయ్యా! అయ్యా!